అధ్యాయము 29వ అధ్యాయము 31వ వచనమును చదివి సహాయం చేస్తుంది. అందరూ చదవాల్సిందిగా ప్రభు గారు కోరుచున్నాను. అంతటా హిజ్కియా మీరు యెహోవాకు దేవుడు ప్రతిష్ఠించుకుని దగ్గరకు వచ్చి యెహోవా మందిరములో కృతజ్ఞతార్పణలు తీసుకుని ఆజ్ఞేయగా సమాజపు వారు కృతజ్ఞతార్పణలు తీసుకుని వచ్చి దహనబలులు అర్పించుటకు ఎవరికి ఇష్టం ఉంటేనో వారు తీసుకొని వచ్చారు. సమాజపు వారు తీసుకొని వచ్చిన దహనబలి పశువులన్నీ 70 కోడెలను 100 పొట్టేళ్లను 200 ఇవి అన్ని యెహోవాకు దహనబలులుగా తేబడెను. ప్రతిష్ఠించబడిన 600 ఎద్దులను 3000 గొర్రెలను యాజకులు కొద్దిగా ఉన్నందున వారు వలవలేకపోయారు. కానీ పని సంపూర్ణమయ్యే వరకు తమ్మును ప్రతిష్ఠించుకునే వరకు వారి సహోదరులకు లేవీయులు వారికి సహాయం చేసిరి. తమ్మును ప్రతిష్ఠించుకునే యాజకుల కంటే లేవీయులు యథార్థ హృదయులైరి. సమాధానం బలి పశువులు ప్రభువును దహనం చాలా. తర్వాత యెషయా గ్రంథంలో వాక్యం చదువుదాం. యెషయా గ్రంథము అందరూ ఓపెన్ చేసుకోవాలి. యెషయా గ్రంథము ఇస్తున్నారు అందరూ. 38వ అధ్యాయము 38. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనం నుండి 6 వచనాల వరకు చదువుతారు. ఇక్కడ కూడా అందరూ చదవాలి. అందరూ ఆ దినములలో పేజీ నంబర్ 599. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా దగ్గరకు వచ్చి నీవు మరణము వచ్చున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి సమస్తము నేను ఎట్లు జరిగించును కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుగా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యము నీకు ఇచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణము అశ్షూరు చేతిలో పడకుండా విడిపించెదను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న క్యారెక్టర్ గురించి అడుగుతా, కొంచెం జాగ్రత్త వినాలి. హిజ్కియా ఇక్కడ ఉన్న రాజు పేరు ఏంటండి? పేరేంటి అందరూ చెప్పాలి. నాని కూడా చెప్పాలి. హిజ్కియా రాజయ్యాడు. హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హిజ్కియా ఏ శ్రమ వచ్చినా ఎవరు చెప్పుకుంటాడు? దేవుడికే. ఆయన మీదకి నేను చదివించిన టైం లేదు, దాని గురించి చెప్పి పాపం వస్తాను. హిజ్కియా మీదకి యుద్ధం చేయడానికి 5 రాజులు ఒకేసారి మోకబడిగా సిద్ధమైపోయి, అరే ఈ రాజు హిజ్కియా భలే గర్వంగా ఉన్నాడురా, ఆ దేవుడు గొప్పడు అంటున్నాడు, మనందరం వెళ్ళి యుద్ధం చేసి వాడు పెద్దాం పదరా అని సెనహరీబు అనేవాడు 5 రాజులు అందరూ కలిసి ఒక్కడి మీద దండేయడానికి ఒక లెటర్ రాశారు. ఏమయ్యా హిజ్కియా, నా దేవుడు గొప్పడు అంటున్నావుగా, ఇదిగో నీ దేవుడు గొప్పడైతే మేము యుద్ధానికి వస్తున్నాం, మాతో గెలిస్తే నీ దేవుడు గొప్పడే, రెడీ అన్నాడు. అప్పుడు హిజ్కియా భయపడలా. వెంటనే ఆ ఇంటికి వచ్చిన ఉత్తరాన్ని చేత్తో పట్టుకొని దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. దేవుడి సన్నిధిలో ఒక వారంలో పడుకున్నాడు. దేవాలయానికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని ఏం చేశాడంటే దేవాలయంలో పరిచి దాని మీద చెయ్యేశాడు. చెయ్యేసి ప్రభువా అల్పున్నయ్యా
అయోగ్యుడిని, నేనైతే ఈ యుద్ధము చేయలేనయ్యా. మీరు చేస్తే నేను యుద్ధంలో గెలుస్తాను, నా వల్ల అయితే కాదు. నీ వల్ల ఏమన్నా అవుద్దా? జాబ్ సంపాదించాలని కోరుకుంటుంది, కానీ మన శక్తి ఒక్కసారి సరిపోదు. మనం ఎవరిని ఆశ్రయిస్తే శక్తి సరిపోద్ది? దేవుడిని ఆశ్రయిస్తే శక్తి సరిపోద్ది. ఒక్కొక్కసారి మన అనారోగ్య విషయంలో డాక్టర్ల మందులు సరిపోవు. అప్పుడు ఎవరిని ఆశ్రయిస్తే సరిపోద్ది? దేవుడిని ఆశ్రయిస్తే సరిపోద్ది. నీ కష్టకాలంలో మనుషులను ఆశ్రయించకూడదు, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇక్కడైతే దేవుని పాదాల దగ్గరికి ఒక రాజు సాగినప్పుడు నమస్కారం చేసి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను వీళ్ళతో యుద్ధం చేసి గెలవలేనయ్యా, నా వల్ల కాదయ్యా, ఈ యుద్ధము మీరే చేయండి తండ్రి, ప్లీజ్ అయ్యా, నా వల్ల కాదు ప్రభా. సెనహరీబైతే ఇదిగో నీ దేవుడు ఉన్నాడా లేడా, నీ దేవుడు ఉంటే నువ్వు వచ్చి యుద్ధం చేయి మాతో అని కాలు దూకుతున్నాడయ్యా, నా వల్ల కాదు ప్రభా అని హిజ్కియా దేవాలయానికి వెళ్ళి లేఖపరిచి ప్రార్థించాడు. ఆ ప్రార్థన దేవుడు విని హిజ్కియా దగ్గరికి ఒక దూతను పంపాడు. దూత అంటే ఒక దైవజనుడు పంపాడు. దైవజనుడు వచ్చి ఏమంటున్నాడంటే, హిజ్కియా ఈ యుద్ధానికి వెళ్ళు, యుద్ధం దేవుడే చేస్తాడంట, భయపడబాక, వెళ్ళు. అయ్యా భయమాత్మయ్యా, అందుకే దేవుడి సన్నిధిలోకి వచ్చాను, ఈ యుద్ధం నేను చేయలేము అని దేవుడు అడిగినప్పుడు దేవుడు అంట దగ్గర లక్షలో ఉన్నారు కదా, వాళ్ళ ఓడగొట్టం అతను వల్ల కాకపోతే దేవుడు ఒక దేవదూతను పంపాడండి సైన్యంలో. ఒక దేవదూత భూమి మీదకి వచ్చి సైన్యంలో జొరబడి 1,75,80,000 మందిని చంపేసినాడు. ఒకే ఒక దేవుడి స్తోత్రం. గట్టిగా గట్టిగా హల్లెలూయా. నీ రోగాన్ని తీసేయడానికి ఎవరు దిగొస్తారు? దేవుని దూత దిగొచ్చుదే. నీ తరపున నీ బిడ్డకు ఉద్యోగం రావడం కోసం నీ ప్రార్థనని దేవుడు ఎవరు దిగుతాడు? దేవుని దూతను దిగుతాడు. నీ కొడుకు లోకడాక్టర్ చేత బాగుపడకపోతే నీ ప్రార్థనని దేవుడు ఎవరు దిగుతాడు? దేవుని దూతను దిగుతాడు. మా శాంతం ప్రార్థనని కూతురికి ఉద్యోగం ఇవ్వాలని దేవుడే దూత పంపుతాడు. పంపరా? దేవునికి స్తోత్రం. ప్రశాంతి ప్రార్థనని ఏమాశ పారులో ఉంటారంటే ఏడ కనపడదు. అలా అమ్మ అమెరికా టికెట్ ఇచ్చి తీసుకెళ్తారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక, ఇది జరుగుగాక. ఎందుకు చెప్తున్నానంటే దేవుడికి అసాధ్యమైనగా ఉన్నాయా? ఏమీ లేవు. ఆయన దూతని పంపించి మార్గాన్ని సరళం చేసి పనులన్నీ జరిగిస్తారు. పనులు జరగాలి అంటే మనం ఏం చేయాలంటే యెహోవా దేవుని పాదాల దగ్గరికి రావాలి. సొంత తెలివిని ఎవరు ఆధారమో చేసుకోకూడదు. హిజ్కియా యుద్ధం చేయడానికి మనకి ఎంతమంది సైనికులు ఉండాలా? మనకి ఎన్ని బాంబులు ఉండేదా? మనకి ఎంతమంది యుద్ధం చేసి 100 మందిని చంపగలరు లెక్క వేసుకున్నాడమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? లెక్క తీసుకొని దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా నీ సమస్యను తీసుకొని దేవాలయంలోకి వచ్చావు. ఆ సమయంలో నీ సమస్య అంటే ఎవరు తెలుసు? పరలోకపు తండ్రికి తెలుసు. నీకేమిస్తే సంతోషంగా ఉంటావో ఆయనకి తెలుసు. హిజ్కియాకి ఏమిస్తే సంతోషంగా ఉంటాడో ఆయనకి తెలుసు. కాబట్టి హిజ్కియా తరపున దూతని పంపించి దేవుడు ఏం చేశాడు? యుద్ధం చేసేసాడు. ఒక దూతే వచ్చిందంట, ఒకే ఒక దూత. దూతలు అంటే ఎంత ఉంటారో తెలుసా? 2 తాటి చెట్లు నిలబడితే ఎంత హైట్ ఉంటుంది? పెద్ద తాటి చెట్టు, చిన్నవి కాదు, పెద్ద 3 స్టేర్లు తాడి చెట్టుని 6 స్టేర్లు ఎత్తుంటాయంట దేవదూతలు. ఆకాశంలో ఎగురుతుంటారంట. హేమలాంటి తెలివిని ఉంటారు, కంప్యూటర్ నాలెడ్జ్, కెమెరా అవన్నీ తెలుసుకుంటున్నారు కదా. వాళ్ళంటే కిటికీలో కెమెరా పెట్టి ఆకాశంలో ఏం జరుగుతుందో చూడటం కోసం కెమెరా ఫిక్స్ చేశారు. ఏం చేశారు? కెమెరా ఫిక్స్ చేశారు. ఆ కెమెరాలో అంట దూసుకెళ్ళిపోతాం దేవదూత రకాలు. దేవునికి స్తోత్రం. ఆ దేవదూతని జూమ్ చేసి నెట్లో పెట్టి ఏంటి ఇట్లా ఉంది ఇట్లా ఉందని చూస్తే 6 రెక్కలు ఉన్నాయంట. 6 రెక్కలు ఉన్నాయంట. హైట్ మ్యాక్సిమం ఎంత ఉంటుందని చెప్పి అప్పుడే పేపర్లో కూడా ఇవ్వడం జరిగిందండి. దేవదూత హైట్ రాశారు.
అంటే ఇంత దేవదూతలు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేవదూతలు వాళ్ళు భూమి మీదకి దేవుడి పని మీద చేస్తూ ఉంటారు. ఎవరు పని చేయడానికి? ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థనలకి పని జరిగించడం కోసం భూమి మీదకి వస్తారు. ఎవరు పంపితే వస్తారు? దేవుడు పంపితే వస్తారు. దేవుడు ఎందుకు పంపుతాడు? నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు లేకుండా మొక్క పెట్టాడు. ఒక అమ్మాయి మొలవాలి 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 ప్రార్థన చేస్తున్నాను. మొక్క పెట్టి పొడి పొడి నేలలో చక్కగా మొక్కలు పెట్టినాను. సొక్క నీళ్ళు పోయింది. బాగా కాయలు వేయాలి, తొందరగా బతకాలి మొక్కలు అనుకున్నాను. బతుకుతాయమ్మా? ఏం పోయాలి? నీళ్ళు పోయాలి. ఈ లోకంలోనే నీళ్ళు పోయాలి. నువ్వు విత్తనం అనేది ప్రార్థన అనే విత్తనం విత్తుతున్నావు. నీ అవసరం అనే విత్తనం విత్తినప్పుడు అది మొలకెత్తి ఆశీర్వాదంగా ఎదిగి ఫలించి పిల్లలకి దీవెనగా మార్చాలి అంటే నువ్వేం కావాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన అంటే దేవుడు చాలా ఇష్టం. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో వెళ్ళి యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా కన్నీరు విడిచిన మాట 5వ వచనంలో చదువు. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిన దేవుడగా నీవు కన్నీళ్లు విడుచుట ఏం చేశాడట? చూచి తిని. అంటే కన్నీళ్లు విడుస్తుంది దేవుడు చూస్తాడంటే చూస్తాడండి టీచర్ గారు. కన్నీరు ప్రార్థన చేసినందుకు బుజ్జి చూస్తాడా? ఏమదలు చేసినందుకు చూస్తాడా? కదా చూస్తాడా? చూస్తాడా? బుజ్జి కన్నీరు ప్రార్థన చేసి చూస్తాడు. బుజ్జి చూస్తాడు. ప్రశాంతి కన్నీరు ప్రార్థన చేసిన చూస్తాడు. నాని ఒక్కడే కూర్చొని వార్త అంటాం కాదు, సీరియల్ చూడటం కాదు, లేదా వాక్యాలు అంటాం కాదు, అది కాదు. మా నాని ఒక్కడే కన్నీరు పిలుస్తా ప్రార్థన చేయాలి. వీళ్ళ అమ్మ ప్రార్థన, అమ్మమ్మ ప్రార్థన, సంఘస్థులు, లోపల పాత్రలు అందరూ పనిచేసిన దానికన్నా నాని ఒక్కడి ప్రార్థన దేవుడు వింటాడు. వాడి అవసరం కోసం ఏం చేయాలి? వాడే ప్రార్థించాలి. వాడి చేతి ఉద్యోగం కోసం వాడు ఏం చేయాలి? ప్రార్థించాలి. వాడి తండ్రికి ఆరోగ్యం, తల్లికి ఆరోగ్యం కోసం వాడు ఏం చేయాలంటే ప్రార్థించాలి. మౌనం అవ్వకూడదు, కన్నీరు విడవాలి. తండ్రి అంటే పలుకుతాడు వాడు విరిగితే. ఎందుకంటే కష్టపోయి ఉంటాడు కదా, నష్టపోయి ఉంటాడు కదా, వాడి జీవితాన్ని నష్టపోయాడు. వాడు డిగ్రీ చదువుతున్నాడు, వచ్చినట్టుగా పెరాలసిస్. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాను, వచ్చి కంప్యూటర్ తీసుకున్నాడు, చదువుతున్నాడు. ఎంత తెలివైనడు అంటాడు, 10th ఇంటర్ టాపర్. కానీ ఆ స్థితి వచ్చినాక దేవుడు ఎందుకు వీడు ముళ్ళు పెట్టాడంటే వీడిని వాడుకోవడానికి దేవుడు ముళ్ళు పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? వీడేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుడిని అడిగితే వీడికి తిరిగి నాలెడ్జ్ ఇవ్వడం, మళ్ళీ వాడి నోరు తేవ చేయడం, వాడి చెయ్యి కాలు బాగు చేయడం, సమస్తం సచ్చికలు దేవుడు అట్టి రీతిగానే నాని దేవుడు స్వస్థపరచుకున్నాక. ఇక్కడ హిజ్కియా ఉన్నాడు. మరణకరమైన రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. ఈ రోజుల్లో క్యాన్సర్ పోతుందమ్మా? లేదు. సుభాషిణి వాళ్ళ అమ్మ పాప నా దగ్గరికి వచ్చింది. మాకు టాయిలెట్ దగ్గర గట్లగా వచ్చింది అంట. ఫస్ట్ చాలా మంచిది, ఇప్పుడు అర్థం పడగల. ఆ గడ్డలు తీసుకొని యోగిస్తుంది, రోజు గురి చెప్పుకోవట్లేదు. తగ్గిపోతే లేని పిల్లలు తెచ్చుకొని వాడుకుంటాం. తగ్గట్లా ఎవరు తండ్రికి కూడా చెప్పుకోలేక కూతురు చెప్పుకోలేదు. అమ్మ నాకు అంటే పొందే నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళాను. కూతురు వచ్చి ప్రత్యేకంగా హాస్పిటల్ తీసుకెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళినాక డాక్టర్ పరీక్ష చేశారు. పరీక్ష చేసి మీతో తేడా గంటలు ఉన్నాయి, ఒక గంటతో ఒక గంట పుట్టుకొచ్చినట్టు ఉన్నాయి. ఇవన్నీ మేము క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ హాస్పిటల్ రాస్తాం, అక్కడ తీసుకెళ్ళండి, మాకు డౌట్గా ఉందని రాశారు. అక్కడికి వెళ్ళడానికి భయపడతానే తీసుకెళ్ళినాక అక్కడికి వెళ్ళినాక పరీక్షలు చేసి ఆ గడ్డ కణం ఒకటి తీసి పైకి పంపించారు. పైకి పంపిస్తే ఇది క్యాన్సర్ అని చెప్పారు. ఆమె ఏ పాపమో చేశారు, నిజం చెప్తాను, నాకు తెలుసు. అసలు ఏ పాపమో లేదు. దేవుని మీద భయభక్తులు కలిగి వయసులో కూడా ఏనాడు పాపం చేయడం. కొడుకు కూతురు ప్రార్థన దొరికితే 2 జీవితం. కానీ ఆ క్యాన్సర్ వచ్చినాక కుంగిపోయి, దేవా నాకు ఈ రోగం పెట్టేది, నేను ఏ పాపం చేశానయ్యా అని ఏడుస్తుంది. గుళ్ళోకి వచ్చి ఏ గుడి దొరికి ఆ గుళ్ళోకి వచ్చి మన చర్చిలోకి చేర్చి
ఏడుస్తాను, రాణిమా నేనేం తప్పు చేశాను రాణిమా, నాకు ఎందుకు దేవుడు మరణానికి దేవుడు రోగాలను పెడతాడు. ఒక వ్యక్తి టైం అయిపోయిందనుకో ఆ వ్యక్తిని తీసుకోవడానికి పలురక మార్గాలు దేవుడు సిద్ధపరచుకున్నాడు. అట్లా ఆ మరణానికి గుర్తుగా రోగం ఇవ్వడిందని నాకు చెప్పాడు. అమ్మా నేను తీసుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ భర్త ప్రేమ ఎలాంటిది, నీ కూతురు ప్రేమ ఎలాంటిది, నీ కొడుకు ప్రేమ ఎలాంటిది, ఇవన్నీ బయలుపరచబడటానికి దేవుడు చూపిస్తున్నాడంట అన్నా. అమ్మో 100 ఏళ్ళు బతుకుతుంది నిజమే. ఈ రోగం అన్నారే నా ఊడు ఏ పిల్లలు కట్టుకోలేదు నేను చచ్చిపో అంటున్నాడు. ఎట్టమ్మా గారికి కొడుకైతే పిల్లల్ని అంటుకోబోతామా, కూతురే లోబడి హాస్పిటల్ చుట్టూ తిప్పుతుంటే ఆ తల్లి ఏడుస్తా దేవుడు వద్దయ్యా నాకు జీవితం వద్దు తీసుకయ్యా. మనం జీవితాలు ఏ పాటి అంటే అలాంటి జీవితం ఎప్పుడు వెళ్ళిపోతామో కూడా మనకి తెలియదు. ఉన్న కాస్త జీవితంలో దేవుడికి ఇష్టంగా పడుతుంది. నిజంగా తల్లికి మాత్రం పరలోకం కన్ఫామే. పరలోక వీటిలో ఎనకట్టమంటే ఏమీ లేదు. కానీ భూమి మీద బహుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఎంతవరకు అనేది దేవుడు చూపించేసాడు. మనం కూడా మా బిడ్డ ప్రేమిస్తారు అనుకున్నారా? భర్త ప్రేమిస్తాడా? ఎవరు ప్రేమించరు. నిన్ను ప్రేమించేది పరలోకపు తండ్రి ఒక్కడే. నీకేమి ఇవ్వాలన్నా ఇచ్చేది ఆయన ఒక్కడే. నేను స్వస్థపరిచేది ఆయనే. ఇప్పుడైతే నేను నీతో చెప్తున్నాను, తల్లికి ఇక్కడ టైం ఇస్తానన్నాడు. ఇప్పుడైతే ఫస్ట్ రేడియేషన్ థెరపీ చేస్తారు కదా, అది చేశారు. తీసుకొచ్చారు, జుట్టంతా తీసేశారంట. చాలా బాధపడుతుంది. ప్రార్థన చేయండి. పేరు చెప్పొచ్చు తెలియదు, తల్లి కోసం మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు చెప్తున్నా, హిజ్కియాకి అలాంటి రోగం వచ్చింది, క్యాన్సర్. హిజ్కియా ఏ పాపం చేయలేదు. యుద్ధం చేయాలన్నప్పుడు ఎవరి దగ్గరికి అడిగాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మరి హిజ్కియా ఏ తప్పు చేయకపోయినా అంతటి రోగం వస్తే మరి నిజంగా ప్రజలంతా అనుకుంటున్నారట, అమ్మో యెహోవా దేవుడు తప్పితే రెండోని కొలవడం, యెహోవా దేవుడే గొప్పడు అంటాడు. హిజ్కియాకి ఏంటి రోగం వచ్చిందని ప్రజలంతా చెప్పుకుంటున్నారంట. ప్రజలు చెప్పుకుంటుంటే హిజ్కియా అన్నాడంట, నా దేవుని చిత్తమని దేవాలయానికి వెళ్ళలేదంట. రోగం వచ్చినప్పుడు మాత్రం యెరూషలేము గోడ దగ్గరికి వెళ్ళాడు. యెరూషలేము గోడ తెలిసే ఇప్పుడు కూడా అరే మనందరం చల్లగా చూసి సజీవులుగా ఉంటే యెరూషలేము కోసం ప్రార్థన చేసుకోండి. యేసయ్య యెరూషలేములోనే పుట్టాడు తెలుసు మీ అందరికీ. యెరూషలేము వీధుల్లో గొల్గొతా కొండపైన శిలువ మీద మరణించాడు తెలుసు కదా. అవన్నీ మనం చూడటానికి ఎలా బతుకున్నాను. దేవం గారు ప్రయాణం చేయగలరు, చేస్తారు. ఏమైతే దేవుడు ఆరోగ్యం ఇస్తే ఏమంటారు? యెరూషలేము చూడటం అనేది కళ, జీవితంలో కళ ఒక్కొక్కరికే. అందుకే ఆ యెరూషలేముని పరిపాలిస్తున్న రాజైన హిజ్కియా దేవాలయంలోకి వెళ్ళాలి. ఈసారి యెరూషలేము గోడకాడకు పోయాడు, పారి గోడకాడకి వెళ్ళాడు. పారి గోడకాడకి వెళ్ళి రాజుగారు కదా అందరూ చూద్దాం అనుకుంటారని చక్కగా గోడ తట్టు తిరిగాడు. యెరూషలేము గోడ, ఈ గోడ తట్టు తిరిగి ఈ గోడ మీద చేసి అడుగుతున్నాడు యేసయ్య, అయ్యా నీ చిత్తమైతే ఈ పాపిని క్షమించయ్యా. నేను నా జీవితం అంతా నీ దగ్గర యథార్థంగా బ్రతికానయ్యా, నేను ఏ పాపమో చేయలేదయ్యా. నా జీవితాన్ని ఒకసారి వెనక్కి వెళ్ళి చూడయ్యా. నీకు ఆయాస్కరంగా ఏమన్నా ఉంటే సరే శిక్ష వేయి, కానీ నేను ఏ పాపమో చేయలేదు తండ్రి, నన్ను క్షమించు తండ్రి. ఇదిగో అయ్యా ఈ రోగం ఎదురు మీద పెట్టావు నాకు చెప్పయ్యా అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తే దేవుడంట ఆ కన్నీటి ప్రార్థనే చూశాడంట. హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగినప్పుడు మనుషులకి చెప్పలేదు, లోపల ఉన్న డాక్టర్లకి చెప్పలేదు, అధికారులకు చెప్పలేదు. రాజుగారు అంటే రాజ్యంలో ఎంతమంది ఉంటారండి? రోగాలు పోగొట్టడానికి ఎంతో మంది ఉంటారు కదా. వాళ్ళకి ఎవరికైనా మందు తీసుకోవడానికి వెళ్ళారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఆయనకంట ఈపు మీదంట ఆ పుండె ఏర్పడిన దగ్గరంట ఇంత బాల్ పట్టి, ఎంత మాంసం పట్టి, అంత వంట పడిందంట. రోజునంట ఏ మాంసం అన్నా కానీ ముద్ద చేసి ఆ పురుగులు తినడం కోసం ఆ గుంట్లో ఎంతంత మాంసం ముద్ద పెట్టేవాడు. 5 నిమిషాలకే పురుగులన్నీ మాంసం తినేసేసి మళ్ళీ ఒకరికొకరు ఆడుతూ ఉంటే ఇద్దరు ముగ్గురు పనులు ఆ మాంసం పెట్టడానికి నియమించబడ్డారు. అది గొర్రె మాంసమో, దొన్న మాంసమో, గొర్రెల మాంసమో, ఎడ్ల మాంసమో తెలియదు. కానీ పురుగులకి ఆహారం ఈ మీద క్యాన్సర్ పురుగు దగ్గర
దగ్గర పెట్టడానికి పన్నెండు ముగ్గురు ఉండి ఆయన ముందు దగ్గర ఎప్పుడు ఆ మాంసం ముద్ద పెట్టడానికి రెడీగా ఉండేవాడు. హిజ్కియా ఎవరికి చెప్పుకోకుండా ఏడుస్తూ ఉండేవాడు. కన్నీరు విడిచి దేవుడు అడిగాడంట, అయ్యా ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అయ్యా. అయ్యా తండ్రి నీ చిత్తమైతే ఈ రోగాన్ని తీసివేయ. మా బుజ్జి భయం వేసింది, దానికి గడ్డ వచ్చినప్పుడు. అండి విన్నా నాకేంటో గడ్డ వచ్చింది కన్నా. చాలా మంది భయపడతారు కదా గడ్డ వస్తే. ఏంటన్నా గడ్డ ఉందని చెప్పి నేను ప్రార్థన చేసేది. దాని కొడుకు బాగలేదు, దాని తల్లికి కూడా అంతగా హెల్త్ బాగోట్లేదు. ఆ రోగం పెడితే ఆ పిల్ల ఎక్కడ తట్టుకుంటాయి. క్యాన్సర్ లాంటివి వస్తే ఆ రోగి తీపించిన ఎంత ఘోరం, ఇంకా మళ్ళీ వస్తాయి కదా రోగాలు. క్యాన్సర్గా మార్చిపోతాయి వద్దాయి. అంతగా శిక్షించొద్దు నాన్న, అది మామూలు గడ్డగా కరిగిపోయేటట్టుగా చేయ అని ప్రార్థించినప్పుడు బుజ్జిగా గడ్డ ఎట్ట కరిగిపోయిందో తెలియదు. గడ్డ పోయి దేవుడికి స్తోత్రం చెప్పాలి. అదే సాక్షి గమనించారు. అయ్యే క్యాన్సర్ గడ్డగా మారితే ప్రతి ఒక్కరు స్నానం చేసేటప్పుడు పరీక్ష చేసుకోవాలి మన శరీరాన్ని. ఈ గడ్డ ప్రమాదకరమైన గడ్డలు. అందుకే ఆ పిల్లలకు వచ్చిన గడ్డని దేవుడు మామూలు గడ్డగా మార్చేశారు దేవుడు. అలాగే ఈ హిజ్కియా కూడా ఈ మరణకరమైన గడ్డ ముట్టుకొచ్చి ఎంత మాంసము ఆ బెజ్జంలో పెడుతున్నారు అంటే ఎంత ఘోరమైన గడ్డ. మనుషులు చచ్చిపోవడమే ఆ జబ్బు వస్తే. కానీ ఆ జబ్బుకి మందు లేదు, ఇప్పటికీ లేదు క్యాన్సర్ మందు. అప్పుడు హిజ్కియా గోడ తట్టి అడిగాడు దేవుడు, అయ్యా నీ చిత్తమైతే అని కన్నీళ్ళు విడిచిన. చూడండి చదువుతో 6వ వచనం 5-6 వచనాలు. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా బ్రతికించేదను. దేవునికి స్తోత్రం. ఎవరిచ్చారు మాట? దేవుడిచ్చాడు. ఈ మాటను బట్టి హిజ్కియా నమ్మాడమ్మా, నమ్మాడు. మరి నువ్వు నమ్మాలి. దేవుడు కన్నీటి ప్రార్థన చేసినాక దేవుడు కార్యం చేశాడని మనము నమ్మాలి. హిజ్కియా కంట పురుగులు రోగులు ఆడుతూ ఉంటాయి కదా. 15 సంవత్సరాల ఆయుష్ అన్నాక దేవుడు మాంసం కలిపి పెట్టాల్సింది నీకు ఒక మందు చెబుతున్నాడు, అది పెట్టానంటే ఇదే అధ్యాయంలో చూద్దాం. 38వ అధ్యాయము 21 వచ్చిన 22 వచ్చిన చదవండి. 21, 22 చదవమ్మా. మరియు అందరం చదవాలి. ఇదే 38వ అధ్యాయము 21, 22. మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుట్టుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పారు. మరియు హిజ్కియా నేను యెహోవా మందిరమునకు పోయేటకు గుర్తేమని అడిగి ఉండేను. దేవుడు ఏం పెట్టమన్నాడు? బెజ్జంలో మాంసం ఆవేసి అంజూరపు పండ్ల ముద్దను పెట్టమన్నాడు. అంజీరకాయలకి అందరూ షాపుల్లో దొరుకుతాయి. అంజీరకాయలు అంటే చెప్పండి, తినాలి చేస్తారు, వెరీ గుడ్. తెలుసు, నేను తిన్నా. ముందు ఎప్పుడు తినలేదా? షాపుల్లో ఉంటాయి, శాంతం కొనుక్కు తినాలి. అంజీరకాయలు ఎన్నో ఉండవు, 5-6 ఉంటే 250 రూపాయలు అనమాట. ఒక కాయ 50 రూపాయలు. తింటే ఒక చిన్న బత్తలాగా ఉంటుంది, మధ్యలో బెజ్జం పెట్టి పసుతో కానీ తోడుతో కానీ కట్టి ఉంటాయి. అవి ఎండిపోయి ఉంటాయి అంజూరకాయలు. ఈ అంజూరకాయలు తింటే ఏంటి అంటే కడుపులో పేగులు పుట్లు కానీ, కడుపులో అల్సర్ కానీ, ఇంకెక్కడైనా పుళ్ళు పడ్డ ప్లేస్ లోపల ఇన్నర్గా అయ్యే గడ్డలు లాంటివి కరిగిపోవాలంటే మనము ఈ అంజూరకాయలు తినాలి. ఈ అంజూర పట్టుకి ఎంత శక్తి ఉందా అంటే ఉంది. లోపల గసగసాలు లాంటి ఎన్నో ఉంటుంది. దాన్ని నవ్వుతున్నప్పుడు కసగసలాడుతుంది కానీ టేస్టే ఉండదు. కానీ తినాలి పండు రోజుకోకటన్నా తినాలంట. రోజుకోకటి ఒక్కొక్కటి 60 రూపాయల దాకా ఉంటుంది ఒక పండు. ఈ కొడుకు పెట్టవచ్చు. అన్ని బాగోతుంది. కిడ్నీ ఏమో దెబ్బతిన్నా, లివర్లు దెబ్బతిన్నా, ఏదైనా సెట్ అవ్వాలంటే అంజూరు కొడుకు. ఈ అంజూరకాయ ముద్దలునే ఈ పళ్ళన్నీ కలిపి ముద్ద చేసంట ఎంత ముద్ద తీసుకొచ్చి ఈ గడ్డలో పెట్టేసేసేసి గట్టిగా కట్టాలని చెప్పాడంట దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చిన మెడిసిన్ ఇది. మనుషులుగా చెప్పింది దేవుడు చెప్పాడు. మాంసం ముద్ద ఆపేసి ఈ రోజు నుంచి ఏం పెట్టాలన్నాడు? అంజూరపు పండ్ల ముద్దని భుజంలో పెట్టాలన్నాడు. పెట్టేదో లేదో ఫుడ్ అంట
మారిపోయిందంట. పుండుందమ్మా లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. క్యాన్సర్ గడ్డ ఏమైపోయింది? కరిగిపోయింది. పురుగులన్నీ చచ్చిపోయింది. హిస్కియాకి ఇంకా ఎన్ని రోజులు ఆయుష్ ఇచ్చిందంటే లెక్క అయితే రేపు ఎల్లుండో చచ్చిపోవాల్సిన వాడికి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయుష్ ఇచ్చేది ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుడే. చూడండి, కీర్తనలోకి వెళ్దాం. ఈ మాట చూద్దాం. ఈ మాట చూసి ముగించేసేద్దాం. కీర్తన గ్రంథము అందరూ ఓపెన్ చేసుకోండి. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం. తీసారమ్మా? అందరూ తీసారా? 91 కీర్తన 91. ఇక్కడ చదవాల్సింది ఏంటంటే 15వ వచనం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. మరలా చదవండి అందరూ. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. చూసారా? అంటే మనం మొరపెట్టేటప్పుడు ఎవరికి వినపడాలి? దేవుడికి వినపడాలి. దేవుడికి వినపడితే ఏం ఇస్తాడంట? దీర్ఘాయువునిస్తాడు. ఆయుష్కి కర్త ఆయనే. చూడండి, ఇక్కడ నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు ఉంటాడు. చూడండి, 90వ అధ్యాయం ఇక్కడే అదే పేజీలో 90వ అధ్యాయం 8వ వచనం చదవండి. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మరి నేను చెప్పాలి సాక్ష్యం, చెప్పకపోతే దేవుడికి మహిమ. దేవుడి సన్నిధిలోకి ఒక అమ్మాయి వెళ్ళిందంట. దేవుడితో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు వాక్యం ద్వారా వాక్యం చదువుతుంటే అభ్యర్థం వస్తానంట. వాక్యం అన్నాక ప్రభువా నాతో సూటిగా మాట్లాడమయ్యా, ఇదే నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతుంది. వాటి చర్చిలో పాత చర్చి ఉండగా ఒక బొమ్మ ఉండేది, చేత్తో వేసిన బొమ్మ. గుర్తుందా లేదా మీ అందరికి? నాకు గుర్తుంది. ఫోటో కూడా తీసుకున్నాను నేను. ఆ బొమ్మ కింద రాసింది, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతుంది. మనం ఏసై చూడంగానే మనకి ఏం కనపడాలి? మన పాపాలు గుర్తు రావాలి. ఏసై చూడంగానే అయ్యో నేను చూస్తున్నాను, అయ్యో నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి, నేను అబద్ధాలు ఆడానయ్యా, నేను మోసం చేశాను. మనం కొన్ని విషయాలు ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టేసాను. మరి అమ్మాయి అక్కడికి వచ్చినాక అన్నంట, ప్రభా ఇప్పుడైతే నాతో పాటు తీసుకొచ్చాను నా అబ్బాయిని చేర్చుకొని, నేను ఇతను రేపు నుంచి వదిలేస్తానయ్యా. దైవజనుడు వాక్యం చెప్పాడు, నీ పాపము నాకు కనపడుతుందని చెప్పాడు, నా పాపంతో నేను చర్చిలోకి వచ్చాను, వదిలేస్తానయ్యా అని చెప్పాడు. అన్నాక చేయాలా ఉందా? వెళ్ళిందంట బయటికి వెళ్ళినాక గబగబ బండి ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మానేయడం అలాగే కొనసాగిస్తాము. దేవుడు కోపం వచ్చేసేసి ఒక నెల చూశాడు, 2 నెలలు చూశాడు, 3 నెలలు చూశాడు, 4, 5, 6 నెలల సర్కల్ ఆయన ఒకటి వచ్చేసేసి ఆమెకి ఒక యాక్సిడెంట్ జరిగిన 2 కాళ్ళు వెళ్ళిపోయినాక అప్పుడు అక్కడ బిడ్డతో చెప్పింది, ఆ కొడుకుతో, అయ్యా నన్ను ఆ చర్చిలో తీసుకెళ్ళమని చెప్పి తీసుకొస్తే బలవంతంగా ఎత్తుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టే ఆ కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి ఏడుస్తానే ఉంది. నేను తప్పు చేశానయ్యా, నీ దగ్గర ఒప్పుకున్నానుగా నేను విడిచిపెట్టలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడుస్తా ప్రార్థిస్తా ఉంటే దైవజనుడు ఎంతసేపు ఏడిస్తే ఏంటి, టైం అయిపోయినాక, ఎంతసేపు ఏడిస్తే ఏంటి, టైం అయిపోయినాక అన్నాడు దైవజనుడు. వెంటనే కన్నీరు విడుస్తా అక్కడి నుంచి కొడుకున్నాను, అయ్యా టైం అయిపోయింది, నా కాళ్ళు తిరిగి రావు, నేను మరణానికే పాత్రలని ఇంటికి తీసుకెళ్ళంటే ఇంటికి వెళ్ళినాక ఎవరు చెప్తాడే నిన్ను, నీకు అన్నం పెడతాం మేము పెట్టలేం, నేను దొడ్లోకి తీసుకెళ్ళాం, నీకు అన్నం పెట్టాను, పొద్దాక పేసపోతే ఎత్తలేమేమో, నువ్వు పాకులు అడవాక ఇల్లంతా పిల్లలు తిరగాలి, చచ్చిపోయేదాన్ని వేసుకొని స్థితి ఎలా మారిపోయింది.
దిక్కులేని స్థితిలో మారిపోయింది. మనం ఆ అమ్మాయి ముఖ కాంతిలో రహస్య పాపాలు ఉన్నప్పుడు ఒప్పుకున్న వాటిని ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టేసేసేసారు. విడిచిపెట్టిందా? విడిచిపెట్టాల. దేవుడికి కోపం వచ్చిందా లేదా? అందుకే మనం ఉగ్రత రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మన ప్రతి పాపాన్ని దేవుడి దగ్గర ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టేసేసేయాలి. ఇక్కడ ఇదే కాకుండా ఈ 91 కీర్తన విమర్శకులు ఒకసారి అందరూ 91 కీర్తన మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడన ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊళ్ళో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. చాలండి, చిన్నపిల్లలు ఉన్నారు. మహోన్నతుడు అంటే ఎవరంటే మన తండ్రి దేవుడు. ఆయన చాటునే నివసిస్తున్నాడు. ఎవరి పిల్లలు ఎలా ఉన్నారంటే అంతా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఫోన్ అంటే కూడా తెలియదు, కానీ మా పిల్లలు అక్కడ వెళ్ళగాలి అమ్మ వెనకాలి ఇలా అలా తెలియదు, అంత తెలియదులే. కానీ ప్రజెంట్ డేస్ అలా ఉన్నాయని చెప్తున్నాను. ఫోన్కి ఫింగర్ పెట్టుకోవడం, ఓపెన్ చేయడం, రహస్యంగా పాపం చేయడం, ఎన్ని ఉన్నాయనుకో పరలోకపు తండ్రికి తెలిసి అనేదమ్మా తెలుస్తుంది. దేవుడు తెలిసినప్పుడు జీవితాన్ని ఆశ్చర్యకరంగా మలుస్తాడండి. ఇచ్చినారు పాపం చేయకూడదు. ఎస్తేరు జీవితం ఉంది బైబిల్లో. ఎస్తేరు తప్పు చేసిందా? రాజుగారికి భార్య అవ్వాలి అని దేవుడు అనుకున్నాడు అంటే పవిత్రమైన జీవితంతో ఉంది. తల్లిదండ్రులు లేదా అమ్మాయి ఉన్నారమ్మా? లేదు. అన్న దగ్గర పెరుగుతున్న పిల్ల ఆశ్వరోషు రోజుకి రాణి అవటం కోసం ఆశ్వరోషు భార్యనే తీసేసేసి ఎస్తేరు తీసుకెళ్ళి దేవుడు ఆమె ఏం చేశాడు? రాణి చేసేసి. అదే రకంగా బైబిల్లో అభిమేయులు ఉంది. నాబాలైన మొట్టోడు భార్య. నాబాలు కింద ఉన్నప్పుడు ఏమీ సంతోషం లేదు. నాబాలు దేవుడిని ధిక్కరిస్తే దేవుడు నాబాలను చంపేసినాక అభిగయి జీవితం ఏమైంది? రాణి జీవితం అయిపోయింది. దావీదు భార్య తర్వాత. ఎందుకు చెప్తున్నారంటే ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తారో వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. మన జీవితాలు ఎలా మలుచుకోవాలంటే హిజ్కియా వలె ప్రతి కష్టాన్ని ఎవరు చెప్పుకునే వాళ్ళకి ఉండాలి? దేవుడికి చెప్పుకునే వారికి ఉండాలి. కన్నీటితో దేవుడిని అడిగే వారిగా ఉండాలి. మనకు ఉద్యోగం కావాలి అని మనవడటం కన్నా పిల్లలే అడగాలి కన్నీటితో. నీ కొడుకే అడగాలంటే మోహనే అడగాలి, అమ్ములే అడగాలరా, డాలి అడుకోవాలి, హేమ ప్రార్థన చేసుకోవాలి, ఆశకి ప్రార్థన చేసుకోవాలి, నాన్నగారు బాబులంటే వాడి ప్రార్థన చేసుకోవాలి, మరి చిన్న ప్రార్థన చిన్న చేసుకోవాలి. అందుకే చిన్న ఏడుస్తే ఏమన్నాడు తెలుసామన్నా? నాకు ఉద్యోగం అయిపోయినా పర్లేదు, నేను మీ పాదాలు వదిలిపెట్టాను, నీ దగ్గర బ్రతుకుతాను అన్నాడు. కాబట్టి దేవుడు ప్రేమించి నాకు చెప్తున్నాడు, ఖచ్చితంగా నేను దీవిస్తాను. నిజం చెప్తున్నా, ఒక వ్యక్తిని దీవించాలి అంటే దేవుడికి ఇష్టపడాలి. హిజ్కియా నచ్చగా లేదా? కష్టం వచ్చినప్పుడు దేవాలయానికి చెప్పుకున్నాడు కాబట్టి దేవుడికి నచ్చాడు. కష్టం వచ్చిన ప్రతిసారి మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని ఆశ్రయించాలి. ఈ లోకంలో మనుషుని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నరుడు చెప్పుకోవద్దు ఎవరికి సమస్య. ఎవరు చెప్పుకోవాలి? దేవుడికి చెప్పుకోవాలి. దేవుడు ఏమని వస్తున్నాడు ఈరోజు? ఎందుకు వచ్చిందో బిడ్డ, అసలే మా చర్చి 2 అయితే కదా పిల్లలు ఆడకపోవడం, కూర్చోండి, రేపు కాలేజీకి వెళ్ళాలి, కానీ శ్రమ పడినందుకు నీకు ఫలితం నాన్న. ఎందుకంటే ఇంత ప్రయాసపడ్డామనుకో, ఎవరి కోసం ఇది? దేవుడి కోసం. దేవుడి కోసం కూర్చున్నావు నువ్వు. నా తండ్రి ఉన్నాడని వచ్చావు. నమ్మకం ముందు. అందుకే తండ్రి దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాక్ష్యమే. నిజంగా మీరు చూసి అంత సుందరంగా ఉందో అనుకుంటున్నారు కదా? శాంతమా ప్రశాంత్ చూసి అంత బాగుంది అనుకోండి, అది దేవుని ఆశీర్వాదం కాదా? హేమకు ఈ ఉద్యోగం వచ్చి ఫారెన్లో ఉందన్నారనుకో, ఎట్లుంటుంది ఆమెకి? అమ్మ ప్రాంతాన్ని దేవుడు విన్నాడని చెప్పుకుంటారు. ఇల్లు విషయంలో ఎట్లుందో అట్టకి పిల్లలు కూడా చదివి కష్టపడ్డారు కావసమ్మ, చక్కని కూతుర్లమ్మ, ప్రశాంత్ కూతుర్లు అంటారు కదా. అట్లాగే వీళ్ళు కూడా ఉద్యోగస్తులు భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉన్నారనుకో, అప్పుడు జనం దేవుని చెప్పుకుంటారంటే దేవుని దయ వల్ల పిల్లలు ఆశీర్వదించబడ్డారు. ఆ హేమ ప్రాంతం గొప్పదే. ఆ పిల్లలు చిన్నపిల్లైనా ప్రార్థన చేసుకునేది, ఆశ చిన్నపిల్లలు ప్రార్థన చేసుకునేది, అందుకే ఆశీర్వదించబడేది. అమ్ము చక్కగా పాటలు పాడేది, ప్రార్థన చేసుకునేది, ఉద్యోగం వచ్చింది.
చిన్న విశ్వాసంతో రాత్రి అంతా నైట్ డ్యూటీ చేయించుంటాడు, అయినా చేర్చుకుంటాడు. ఎందుకు వస్తున్నాడు పిల్లలు? దేవుడు దీన్ని అనుతీయనా? మన దీవెనలన్నీ ఎక్కడ ఉన్నాయంటే దేవుడి దగ్గర. ఈ మాస్టర్ గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు నేను మా ఇంట్లో పండగ వాతావరణాన్ని చూశాను. చెప్తున్నా, పెళ్ళైనప్పుడు జాబ్ ఇక్కడ 47 నెలలకు జాబ్ పడుతుంది. పెళ్ళయ్యేటప్పుడు ఇలా అక్కయ్య ఉద్యోగం చేస్తాను, బావ పెద్దనాన్న కూతురు అన్నమ్మమ్మ వేలి మాస్టర్ గారు. వీడికి ఉద్యోగం వచ్చేది ఎవడిచ్చేది ఉద్యోగం? నీ తమ్ముడికి ఉద్యోగం రాలేదు అనేవాడు ఆవిడ్ని అన్నం చేద్దాం. ఇక అయిపోయిందమ్మా, మేమే ఉద్యోగం వచ్చినాక కృతజ్ఞత కూటం పెట్టారు ఇక్కడ. మాస్టర్ గారు లడ్డు బుద్ధి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు సిద్ధపరిచి చేసేసి ప్రార్థన పెట్టి అక్క రాక పేరు పెట్టుకున్నాను, నాకు జాబ్ వచ్చిందని అన్నాడు. లోపల అన్నాడు, అదే ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం అయింది అదే అన్నాడట. చెబుతాడట ఈయన అన్నాడట. వచ్చేసేసి ఇక్కడ బాధం పెడితే వచ్చి సీట్లో కూర్చున్నారు కానీ ఈయన నిలబడి సాక్షి చెప్పాడు. మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది, నేను ఎంకామ్ చదివాను, బీఈడీ చేశాను, పొలాలు పనిచేసాను, నా జీవితం ఎంతో కష్టపడ్డాను. మా ఇంట్లో 6 పిల్లలు, మా అమ్మకి 4 ఆడపిల్లలు నేను పుట్టాను. 4 ఆడపిల్లలు కళ్ళు పుట్టాను, సరే తింటూ దొరికేది కాదు, కూర వండితే ఏముండేది, పచ్చడి మోసలు వేసుకునేవాళ్ళని, మరి పాడైతే ఉండేది అని చెప్పుకుంటున్నాడు. ఉండేది మా ముసలి ఏడుతుంది ఉద్యోగం వచ్చింది. అసలు ఏడిచింది ఏడ్చినట్టు కుర్చీలో కూర్చోండి. ఆ ముసలి అంటే దేవుడు అమ్మ కొడుకును ఆశీర్వదించడము, నేను పుట్టగానే పేరు పెట్టుకున్నానమ్మా, నా దేవుడిని అన్నాను ఒక ఉద్యోగం ఇచ్చి నీ పని చేయించుకయ్యా అన్నానయ్యా, అట్టవి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, నా మరెన్నాడు అని ఏడుతా అది కళ్ళు కడిచిపోతున్నాయి కానీ ఆగట్ల ప్రార్థన. అందులో పాస్టర్ గారు అంటున్నాడు, అమ్మో ఏ కట్టెడుతో ఇది కదా ఆగు అంటున్నాడు జయకుమార్ పాస్టర్ గారు. ఈ ప్రార్థన జరుగుతూ ఉండగా ఆ ఉద్యోగం వచ్చిన ఇంటి యొక్క వాతావరణం చెప్తున్నా పిల్లలకి అర్థం అవ్వాలని. ఆ వాతావరణం ఎలా ఉందంటే సంతోషంగా మా అమ్మళ్ళు వచ్చారు, నా తమ్ముళ్ళు అందరూ వచ్చారు, ఉద్యోగస్తులు అయిపోయారు. చిన్న ఉంటే బాగుండేది సాక్షి అంటే. అసలు అందరూ ఆనందిస్తా సంతోషిస్తా ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతాభావంతో ఉంటే ఇలా అక్క ఎంతదే బాగా వచ్చి అదేదో పర్వాలేదు జనాలు వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు, అమ్మ వచ్చిన వాళ్ళంతా కూర్చున్న వాళ్ళు చెబుతున్నారు ప్రైవేట్ ఉద్యోగం అంట అడిగారు. నీకు ఏం తెలిసిన పంతులు గారు నాకు తెలీదా అది ప్రైవేట్ ఉద్యోగంలే. నేను ఏం మాట్లాడు మా అమ్మమ్మ ఏడుతా సాక్షి చెప్పింది, అయ్యా మొదటి జీతం మాత్రం ఎక్కి గొడవల గుళ్ళు వేస్తారా? నేను అనుకున్నాను అబ్బాయి మొదటి జీతం అంతా గొడవల గుళ్ళు వేయాలి, ఆ గుడి మాత్రం నేను ఎప్పుడూ నేను కంటానికి పోయాను, దేవుడు నాకు నేను ఇచ్చాడు, నీకు ఉద్యోగం కనుక వస్తే గొడవల గుళ్ళు వేస్తాను మొక్కున్నాను అబ్బాయి అని చెప్పింది. అట్టగేనమ్మా వేస్తానన్నాడు. 2వ జీతం పోతుకోరు చర్చి తీరా అట్టగేనమ్మా అన్నాడు. 3వ జీతం అక్క చెల్లెళ్ళందరూ గుడ్లు పెట్టినాను, 3 జీతాలు నీ కాదు గుర్తుపెట్టుకోవాలి. అట్టగే మాస్టర్ గారు ఓకే అన్నాడు. అందరు ముందు ఈయన సాక్ష్యం ఇప్పుడు మా అందరూ సాక్ష్యం అయిపోయి భోజనాలు తిన్నారు, వెళ్ళిపోయారు. మేము మొదటి జీతం బురదల గుడిలో కట్ట వచ్చిందమ్మా, రూపాయలు తీసుకోవాలి మొదటి జీతం కదా. ఇక అప్పటికే మేము మా సొంత డబ్బులతో ఉన్నాం, వేరే ఉద్యోగం తీసే అక్కడికి వెళ్ళిపోయాం, ఫ్యామిలీ అంతా ఇద్దరు వెళ్ళిపోయాం. మాతో పాటు మా అమ్మ తాతలు వచ్చారు. అక్కడికి వెళ్ళినాక జీతం తీసుకొని బురదల గుడిలోకి వెళ్ళి పాస్టర్ గారు ప్రార్థన చేసినాక ఉండిలో అంటే పాత్రలో కట్టబడతాడు. ఆయన వచ్చి కాలాన్ని తీసి ఇప్పుడు వేసుకోండి ఇద్దరు కలిసాను, నేను చేయబట్టుకుని ఇద్దరు కలిసినానంటే అట్లా ఏమో కూడా 1 లక్ష రూపాయల జీతం కట్టే మొదటి జీతం ఈ మందిరంలో ఇచ్చురు కాక ఆమె నాన్నగారు చేత అమూల్య ఉద్యోగం సంపాదించి మొదటి జీతం తీసుకొచ్చి ఇక్కడ నిలబడి ఏది తగ్గితే అదే పొందాం. మేము తింటాం కదా మా జీతాలు దేవుడి మందిరాన్ని డెవలప్ చేయడానికి క్యాషియో లేదు, కీబోర్డ్స్ లేవు, మనం దేవుని ఆరాధించడానికి ఇన్స్ట్రుమెంట్స్ లేవు, వేరు మందిరం కొనాలనే కోరిక ఉంది, ఆ స్థలం కొనాలి, ఎన్ని ఉంటాయి కాబట్టి అందుకే ఉద్యోగాల కోసం ప్రభు మాత్రం విడకుండా అడుగుతున్నా. దేవుడు అట్లా అమూల్య ఉద్యోగాన్ని దయచేయదు కాక, అలాగే చిన్నకి దేవుడి ఉద్యోగాన్ని అనుగ్రహించదు కాక. చిన్న కూడా దేవుడికి ఇస్తాడని తెలుసు. అలాగే మేము ఉద్యోగం చేసినాక మొదటి జీతం అక్కడ ఇస్తే 2వ జీతం పోతుమూరులో ఇచ్చాం, 3వ జీతం మా అమ్మ అందరూ బట్టలు పెట్టాడు, 4వ జీతం నుంచి మేము మా అవసరాలు వాడుకుంటూ ఉంటాము. ఇప్పుడు చెప్తున్నా దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడమ్మా, వింటాడు. దేవుడిని అనగా
మాస్టర్ గారు కూడా ప్రార్థన చేసుకునేవాడు, వరే చేసుకునేవాడు. డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఒక్కడే వచ్చారు, ప్రభా నేను కష్టపడి చదువుకున్నాను, నాకు ఉద్యోగం అయ్యాయి అని అడిగేవాడు. ఆ పెళ్ళి పోతారు, నేను చదువుకుంటున్నాను, నేను అప్పుడు డిగ్రీ రాస్తున్నా, పెళ్ళికి నేను డిగ్రీ చదువుతున్నాను అంటే ఫస్ట్ ఇయర్. నన్ను కంటిన్యూ చేయమని ఎగ్జామ్ ఫీజు కట్టిస్తే నేను చదువుకునేదాన్ని, ఈయన ఎగ్జామ్ రాస్తా ఉండేవాడు. ఎట్టా మేము దేవుని దయలో నిజం చెప్తున్నాను, కష్టపడ్డాం కాబట్టి ప్రభు పాదాల దగ్గరికి కొట్టుకొచ్చాం. నిజం చెప్తున్నా, ఈ పని చేయడం కాకుండా అంటే మాకు తెలియదు, మేమైతే ఏ ట్రైనింగ్ అవ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడి పిలుపుతో మేము సేవలకు వచ్చాం. ఈ పిలుపు ప్రభు పెడితేనే వచ్చింది. ప్రభు పని చేస్తున్నాం, వెళ్తున్నప్పుడు ఆయనే కొన్ని కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తున్నప్పుడు అనేకులకు ఉద్యోగాలు వస్తామని, చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పటికి లిస్ట్ చదివిస్తే టైం అయిపోతే మరి ఆ వాక్యాన్ని ముగిస్తున్నా. ఇస్తే కన్నీరు విడిస్తే దేవుడు చూశాడు కదమ్మా, చూశాడు. మరి మన కన్నీటిని కూడా దేవుడు చూస్తాడు. కాబట్టి మనం కూడా కన్నీరు విడిస్తా ప్రార్థన చేసి మన బిడ్డలు అవసరాలు తీర్చుకుందాం. మనకు అనారోగ్యాలు ఉంటే పోగొట్టుకుందాం. దేవుడి కొద్ది మాట్లాడతాను ఇంటిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్.